విష్ణుకెళ్ళి చూసి, మీరు ఈ అవతారాన్ని ధర్మాన్ని కాపాడటానికి తీసుకొచ్చారు, కానీ దీని కోపం మొత్తం తగలబెట్టేస్తుంది. వీళ్ళ ఆర్తనాదాలు ఒకవేళ దేవుడే విన్నాడేమో. కశ్యప మహర్షి పరశురాముడి దగ్గరికి వచ్చేసి, రామా ఇక చాలు, ఈ భూమి ఊపిరి కోరుకుంటుంది. నువ్వు ఏ పని కోసమైతే 21 తరాల క్షత్రియుల్ని చంపేశావో అది జరిగింది. ఇక అంతా మంచి జరుగుతుంది. ఇక చాలు, ఈ దండయాత్రని ఆపు అని చెప్పడంతో పరశురాముడు చివరిగా తన యజ్ఞాన్ని ఆపి ఆ రక్తాన్నంతా 5 గొప్ప నదుల్లో కలిపేశాడు. దాన్నే సమంత పంచక అంటారు. ఆ తర్వాత పరశురాముడు ఈ భూమిని కశ్యప మహర్షికి దక్షిణగా ఇచ్చాడు. తన గొడ్డల్ని పక్కన పెట్టి తను వెళ్లిపోయాడు. ఇకపై తను ఎప్పుడు కూడా ఈ భూమిని తన ఇల్లని కాని తనకి సంబంధించిందని కాని చెప్పకూడదు. ఎందుకంటే అది కశ్యప మహర్షికి దక్షిణగా ఇచ్చాడు కాబట్టి. భూ సామ్రాజ్యాల నుంచి వెలేసిన తర్వాత పరశురాముడు పర్వతాల్లోకి, అడవుల్లోకి, కొండల్లోకి వెళ్ళాడు. ఆ తర్వాత చాలా కాలం పరశురాముడు అజ్ఞాతంలోనే బతికాడు. ఫైనల్ గా త్రేతాయుగంలో ఎవరో ఒక కుర్రాడు శివధనుసుని చాలా ఈజీగా విరిచాడు అని తెలుసుకుని చాలా కోపంతో ఫైనల్ గా రాముడి పెళ్లి అయ్యేటప్పుడు ఆ పెళ్లి మధ్యలోకి వచ్చేసి, ఇక్కడ ఎవరు ఈ ధనుసుని విరిచింది అని అడుగుతాడు. ఇది చూసిన దశరథ మహారాజు తన కోపం తెలిసిన అతను, మీరు దయచేసి నా కొడుకు శ్రీరాముని వదిలిపెట్టండి అని అడుగుతాడు. వెంటనే పరశురాముడు, ఏ దశరథ, నేను ఒకప్పుడు 21 సార్లు ఈ భూమి మీద ప్రతి ఐహాయ వంశానికి చెందిన వాళ్ళని, తప్పు చేసే ప్రతి క్షత్రియుని చంపేశా. ఆ సమయంలో నీలాంటి కొంతమందిని వదిలేశా. ఈసారి నా దారికి అడ్డుపడితే ఈ భూమి మీద క్షత్రియులనే వాడిని లేకుండా చేస్తా. నా దారికి అడ్డు తప్పుకో అని చెప్పి రాముడి దగ్గరికి వెళ్తాడు. శ్రీరాముని డివైన్ ఫామ్ ని తెలుసుకున్న పరశురాముడు ఇక తన ఉపయోగం ఈ భూమికి అవసరం లేదు అని తెలుసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత చాలా కాలానికి మహాభారతం సమయంలో భీష్ముడికి, పాండవులు కౌరవుల గురువైన ద్రోణుడికి, కర్ణుడికి యుద్ధ విద్య నేర్పిస్తాడు. నిజానికి పరశురాముడు విష్ణువు మిగిలిన అవతార లెక్క తనది పరిపూర్ణమైన అవతారం కాదు. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే తను వచ్చిన పని ఇంకా అయిపోలేదు. కాబట్టి తను చిరంజీవిలాగా కలియుగాంతం మటుకు ఈ భూమి మీదనే ఉండాలి. ఎందుకంటే విష్ణుమూర్తి చివరి అవతారమైన కల్కికి గురువుగా ఈ పరశురాముడే రావాలి. ఫైనల్ గా భూమి మీద పరశురాముడి వల్ల తప్పు చేసే ప్రతి క్షత్రియుడు ఆగిపోయాడు. ఎంతో గొప్ప వంశమైన హయాయ వంశం ఇప్పుడు సాధారణంగా జీవిస్తుంది. రావణాసురుణ్ణి అడ్డుకోవటానికి ఇప్పుడు ఈ భూమి మీద ఎవరు లేరు. తనని అప్పటిదాకా ఆపిన కార్తవీర్యార్జునుడు ఇప్పుడు లేడు. దాంతో రావణాసురుడు అన్ని లోకాల్ని ఆక్రమించటం మొదలు పెట్టాడు. ఇటువైపు పరశురాముడు తన వల్ల ఇక ఇక్కడ ఏ ఉపయోగం లేదు అని మహేంద్రగిరి పర్వతానికి వెళ్ళిపోయాడు. కానీ ఆ రావణాసురుణ్ణి ఆపటానికి ఇక్కడ ఒక ఆయుధం తయారైంది.